హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రేణు దేశాయ్ గారు కుక్కలకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం మనం చూసాం. సో, చాలా ఆవేశంతో రేణు దేశాయ్ గారైతే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దానిపైన బయట ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవ్వడంతో ఫుల్‌గా కూడా దానిపైన భిన్నాభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్ దగ్గర నుంచి కూడా. అసలు ఎలా చూడాలి మరి ఈ కుక్కలకు సంబంధించి అంశాన్ని? సుప్రీం కోర్ట్ ఈ విషయంలో అసలు ఏం చెప్పింది? మరి ఇప్పుడు రేణు దేశాయ్ గారి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీనికి సంబంధించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఢిల్లీలో కుక్కలు మీద పడుతున్నాయి, కరిచేస్తున్నాయని అక్కడ కంప్లైంట్ చేయడం అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది ఇష్యూ. ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని కుక్కలు చనిపోయాయని చెప్పేసి ఒక వార్త వైరల్, అంటే పాయిజన్ ఇచ్చి చంపేశారని చెప్పేసి ఒక వార్త వైరల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సో తన అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. ఫుల్ ఆవేశంతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు నెటిజన్స్ దగ్గర నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేం చెప్తారు మేడం ఆ కామెంట్స్ పైన? ఒకటే అమ్మా, కమెంట్స్ చేయడం తప్పు కాదు. ఏంటంటే మన అభిప్రాయం మనం కోర్టుకి చెప్పడం అనేది తప్పు కాదు. యానిమల్స్ ని రక్షించాలి, ఎందుకంటే వాటికి నోరు లేని జీవాలు, వాటిని మనమే రక్షించాలి. ఎందుకంటే ప్రతి జీవికి భూమి మీద బ్రతికే హక్కు ఉంది, మన రాజ్యాంగంలోనే ఉంది. ఏ కోర్టు దాన్ని ఏ మనిషి కూడా ధిక్కరించడానికి లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏంటంటే మనమే లా, మనమే కోర్టు, మనమే అన్ని అని అనుకోకూడదు. సో ఆవిడేదో అన్నారు అని నేను అనట్లేదు, ఆవిడని నేను విమర్శించట్లేదు. ఆవిడ బాధను ఆవిడ వ్యక్తీకరించారు. ప్రతి మనిషికి వాళ్ళ బాధని, వాళ్ళ ఒపీనియన్ని, వాళ్ళ ఆలోచనని వ్యక్తపరిచే హక్కు రాజ్యాంగంలో మనకి ఇచ్చారు. ఆవిడ అది వ్యక్తపరిచారు. నేను అనేది ఏంటంటే యాజ్ ఏ అడ్వకేట్ గా రైట్స్ అన్ని అందరికీ ఈక్వాలిటీ. అది యానిమల్ అవని, మన మనిషి అవనేయండి, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి భూమి మీద బతకడానికి. సో సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది? రిహాబిలిటేషన్ సెంటర్కి పంపమని ఇచ్చింది. కానీ చంపేయండి అని అనలేదు. కానీ అక్కడ మనం ఏం అడగాలి? మన ప్రేయర్ ఎలా ఉండాలి అంటే, రిహాబిలిటేషన్ సెంటర్ అని అంటే సుప్రీంకోర్టు ప్రతి దగ్గరికి వెళ్ళి చూడలేదు, ఏ డిపార్ట్మెంట్ వెళ్ళి చూడలేదు. ప్రతి చోటికి ప్రతి డిపార్ట్మెంట్ వెళ్ళి చూడాలి అంటే సాధ్యం కాదు. అప్పుడు ఇక్కడ ఆఫీసులన్నీ ఖాళీ అయిపోతే రోడ్ల మీదే ఉంటాయి డిపార్ట్మెంట్స్. సో అదేంటంటే అక్కడికి కొన్ని డిపార్ట్మెంట్స్ వెళ్ళి వస్తాయి. ఆ డిపార్ట్మెంట్ ఏది అంటే యానిమల్ హస్బెండరీ. దానికి అంటూ మన గవర్నమెంట్ చాలా ఫండ్స్ ఉన్నాయి, హ్యూజ్ ఫండ్స్ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్ కి చాలా ఉన్నాయి. ఇందులోని ఈ డిపార్ట్మెంట్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్ గా ఇవ్వాలి. నాకే ఉన్నాయి, నా 3 కుక్కలు. నేను తీసుకుని వెళ్తాను హాస్పిటల్కి, ప్రతి మెడిసిన్ కొనుక్కొని తెచ్చుకోండి అంటారు. కానీ వ్యాక్సిన్స్ దగ్గర నుంచి ఎవ్రీ మెడిసిన్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ అవి మనకి యూజ్ చేయరు. నేను అందరినీ బ్లేమ్ చేయను, అందరు డాక్టర్స్ అందరు డిపార్ట్మెంట్స్ లోని అలాగ ఉంటారు అని నేను అన్ను. కానీ ఇందులోని మిస్యూజ్ చాలా జరుగుతున్నాయి. సో ఆ గైడ్ లైన్స్ కనుక సుప్రీంకోర్టు యానిమల్ హస్బెండరీకి ఇస్తే, కుక్కలు అగ్రెసివ్ గా తయారవ్వకుండా కొన్ని మెడిసిన్స్ ఇచ్చి, వాటికి ప్రాపర్గా ఫుడ్ ఇచ్చి, కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి యానిమల్స్ పెంచడానికి, వాటి బాగోగులు చూడడానికి చాలా ఎన్జిఓస్ ఉన్నాయి మా ఇండియాలోని. సుప్రీంకోర్టు కనుక వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి, రిహాబిలిటేషన్ సెంటర్స్ అనగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళును ఒక డంప్ లో వేసేసి, డంపింగ్ యార్డ్ లో చెత్తను పాడేసినట్టు వీటిని పారేస్తున్నారు. సో అది కోర్టు దాకా వెళ్ళకపోవచ్చు, జనాలైతే చూస్తున్నారు. దాన్ని మనం కోర్టు దాకా పంపించాలి, కోర్టుకి చూపించాలి మనం. సో అది కనుక కోర్టు వారి దగ్గరికి వెళితే, కోర్టు వారిని మనం ఒకటే విన్నపం చేయాలి, మీరు ఇచ్చిన ఆర్డర్ ఓకే, కాకపోతే ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ ని కొన్ని ఎన్జిఓస్ కప్పచెప్పి, ఆ డాగ్స్ ని కానివ్వండి, వేరే యానిమల్స్ ని కానీ కొన్ని డివైడ్ చేసి, క్రూయల్ గా ఏవైతే ప్రవర్తిస్తున్నా ఆ యానిమల్స్ ని డివైడ్ చేసి కొంతమంది ఎన్జిఓస్ కి కనుక అప్పగించి, వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి, వాళ్ళకి కూడా కొంచెం మనీ అనేది ప్రొవైడ్ చేస్తే దాన్ని, ఎందుకంటే ఫుడ్ షెల్టరు కావాలని ఇవ్వాలనే కోర్టు ఇచ్చింది ఆర్డర్. ఆ ఫుడ్ షెల్టర్ కనుక వీళ్ళ త్రూ వాటికి అప్పచెప్తే కనుక వాటిని కాపాడిన వాళ్ళం అవుతాం, కొంత ఎంప్లాయ్మెంట్ కల్పించిన వాళ్ళం అవుతాం. ఎన్జిఓస్ కి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. సో మనం ఏంటంటే ఆ విధంగా ఆలోచించి గవర్నమెంట్ని మనం ప్రోత్సహిస్తే కనుక పాసిబిలిటీ చాలా ఉంది. ఈ డిపార్ట్మెంట్లోని జనాలకి తెలియని కొన్ని వేల కోట్లు వస్తుంది దానికి, యానిమల్ హస్బెండరీకి. అదంతా ఉపయోగిస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నేనైతే లేదు అని అంటాను.
అది కనుక వాళ్ళు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇస్తే కనుక కోర్టు వాళ్ళకి కనీసం చురుకలు బాగానే పెడతారు. సుప్రీం కోర్టు అవనండి, హైకోర్టు అవనండి. ఆ చురుకలు కనుక వీళ్ళకి పెడితే వాళ్ళు కరెక్ట్ అవుతారు. వాళ్ళు కరప్టెడ్ కాకుండా కరెక్ట్గా ఉంటే కనుక ఈ అగ్రెసివ్గా అవుతున్నాయంటే వాటికి ప్రాపర్ వ్యాక్సిన్స్ ఉంటాయి. స్ట్రీట్ డాగ్స్ అన్నింటికి వాటి జనసంఖ్య పెరగకుండా, డాగ్స్ పెరగకుండా ఎవ్రీ ఇయర్ కొన్ని వ్యాక్సిన్స్ వస్తాయి. తర్వాత వాటికి ఆపరేషన్స్ ఉంటాయి. అవన్నీ చేస్తున్నారా ప్రాపర్గా? లేదు. చెయ్యడానికి కూడా పట్టుకోవడానికి జిహెచ్ఎంసి వాళ్ళు వస్తారు. వాటిని అతి క్రూరంగా పట్టుకుంటారు. వాటికి ఏవో చైన్స్ వేస్తారు, లేదంటే ఏదో రకరకాలుగా బంధిస్తారు. అలా కాకుండా వాటికి కూడా ప్రాణం ఉంది కాబట్టి ప్రాణం ఉండే ప్రతి ప్రాణిని ఒక టైప్ ఆఫ్ హ్యుమానిటీగా హ్యాండిల్ చేయాలి. వాటికైతే మానవత్వం అది తెలియదు, మనకి తెలుసు కాబట్టి దాన్ని ఆ టైప్ ఆఫ్ వేలో వెళ్ళి హ్యాండిల్ చేసి వాటికి కనుక హిందీలో నస్బందీ అంటారు, అవన్నీ కనుక చేయిస్తే ఆ ఆర్డర్స్ గవర్నమెంట్ కోర్టు వారికి సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళు వీళ్ళందరికీ సబ్మిట్ చేయొచ్చు. ఏ ఆర్డర్ ఇచ్చినా కోర్టు చంపేయమని ఎందులోని ఇవ్వలేదు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ లో మాత్రం జంతువుల్ని కానీ, కుక్కల్ని కానీ, కోతుల్ని కానీ చంపమని ఇవ్వలేదు. వాటిని కోతుల్ని అయితే అడవుల్లో వదలండి అన్నారు. ఎస్, ఓకే, అడవుల్లో బతకగలుగుతాయి. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కోతులు మన ఇళ్ళ చుట్టూ ఉండే కోతుల్ని కనుక అడవిల్లో వదిలితే బతకలేవు. అలాగని మనం భరించలేము. అందుకని వాటిని ఏ జూలోనే ఎక్కడో పెడతారు. మరీ ఎక్కువైపోయి చేస్తే మరి అడవిలో వదలక తప్పదు. కుక్కల్ని ఒకవేళ వీళ్ళు కూడా అడవిలో వదిలేస్తే వాటిని అవే చంపుకు తినేస్తాయి. ఎందుకంటే ఫుడ్ సరిగా ప్రాపర్గా దొరకదు. నేను కొన్ని వీడియోస్లో చూశాను, బట్ అది ఇప్పుడు ఏఐ ఉండొచ్చు, లేదా ఫేక్ వీడియోస్ అయి ఉండొచ్చు, మనకి తెలియదు. మనమైతే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా నేను చూడలేదు. సో కొన్ని కుక్కల్ని అలాగా వదిలేసి చుట్టూ బౌండరీ కట్టేశారు. అక్కడ కనీసం 10-15 వేల కుక్కలు ఉంటాయి. ఫుడ్ పెట్టకపోతే ఏం చేస్తాయి? మనిషి అయినా కూడా మానిటర్గా తయారవుతాడు. మనిషి తినేస్తాడు. నీకు ఆకలేస్తే ఏం చేస్తావు? ఇవి కూడా అలాగే తయారై ఆ జాతి అంతరించిపోతుంది. దాని వల్ల కూడా మనకి చాలా లాసెస్ ఉన్నాయి. కుక్కలు లేకుండా ఉంటే హాయిగా ఉంటాము అని కొంతమంది వాదన ఉంది, లేదని నేను అనట్లేదు. కాకపోతే అలా కాదు, ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. దానిని ప్రాపర్గా వాటికి ఏ మెడిసిన్స్ ఏవో మనం పారేసేది, చెత్తలో పారేసేది బయట వేస్తే అవి తిని అలా కూడా మనకు కరుస్తున్నాయండి. మీరు కొన్ని కామెంట్స్ వస్తాయి, మేము తిండి పెడుతున్న కుక్కలు కూడా మమ్మల్ని కరుస్తున్నాయి అని అంటే ఊరికే కుక్కలు కరవు. వాటిని కొట్టడమో గిచ్చడమో ఏదో. ఇప్పుడు సింహం పడుకుంది కదా అని నువ్వు వెళ్ళి దాని తోకం లాగితే అది ఊరుకోదు కదా, ఖర్చేస్తుంది, సింహం తినేస్తుంది. కుక్కలకు కూడా అలాగే. వాటి కొన్ని జంతువులకి మనం ఏంటో ఒక 8 గంటల 9 గంటల పడుకుంటాం. జంతువులు అలా కాదు, 22 అవర్స్లోని 18 అవర్స్ పడుకుంటాయి. ఆ పడుకునే టైంలో నువ్వు వెళ్ళి వాటికి ఏదైనా డిస్టర్బ్ చేస్తే అవి అగ్రెసివ్గా తయారై కొన్ని హార్మోన్లు మనకి ఎలా రిలీజ్ అవుతాయో వాటికి రిలీజ్ అవుతాయి కొన్ని హార్మోన్స్. అవి రిలీజ్ అయినప్పుడు వాటికి ఏం చేస్తున్నారో తెలియక అవి బైట్ చేస్తాయి. సో ఇలాంటి వాటి కోసం ఫస్ట్ హ్యూమన్స్కి అవేర్నెస్ ఇవ్వాలి. ఇవన్నీ ఈ డిపార్ట్మెంటే కాకుండా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఇలా వాటికి చేయకుండా వాటిని ఏదైనా చేసినా ఇలాగ చట్టపరంగా చర్యలు ఉంటాయి అని వీళ్ళకి చెప్తూ చట్టపరంగా వాళ్ళకు కూడా చెప్తే కనుక ఇవి కొన్ని అరికట్టచ్చు. కొంతవరకు కాదు, 99% అరికట్టచ్చు. ఓకే మేడం, ఇప్పుడు తెలంగాణలో అంటే నిన్న సంబంధించి ప్రశ్న ఇలా 500 కుక్కల్ని వేశారని చెప్పేసి వార్త వెళ్ళడం, దానిపైన ఈ కుక్కలకు సంబంధించి కొంతమంది ప్రేమికులు కంప్లైంట్ చేశారని కూడా తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఒకటమ్మా, నేను కూడా వీడియో చూశాను. అదేదో ఎలక్షన్స్ టైంలో కనుక మీరు కుక్కలు లేకుండా చేస్తే మిమ్మల్ని గెలిపిస్తాము అని అన్నారట. వాళ్ళది తప్పే వాదన, ఒప్పుకున్నవాడిది తప్పే. లంచం ఇచ్చేవాడిది తప్పే, లంచం తీసుకున్నవాడిది తప్పే. నువ్వు ఓటుకి నువ్వు ఇదైపోయి నువ్వు ఇవాళ కుక్కలు చంపేశావు, రేపు మనుషులు చంపవని గ్యారంటీ ఏంటి? ఒకసారి మనం ఎవరినైనా చంపడం అనేది మనకి హ్యాబిచువల్ అయింది అంటే అది మనిషి అయినా అవని, జంతువు అయినా అవని, ఇద్దరు ఈక్వల్. సో అది చాలా నేరం, చట్టపరంగా మాత్రం నేరం. ఎవరికి చంపడానికి హక్కు లేదు. కోర్టు ఏమని చెప్పింది? రిహాబిలిటేషన్ సెంటర్ పంపమంది, కానీ నువ్వు చంపేయని అనలేదు. చంపేయనంటే ఈ పాటికి మన ఇండియాలో ఒక కుక్క ఉండదు కదా, అలా అనలేదే. వాటికి రిహాబిలిటేషన్ అంటే వాటికి సరిపడా ఫండ్స్ ఉన్నాయని అర్థం. అక్కడ రిహాబిలిటేషన్ అంటే వాటికి వసతి కల్పించేంత
ఫండ్స్ కుక్కలకి అన్నం పెట్టడానికే కానీ మెడిసిన్ పెట్టడానికే కానీ ఆ డిపార్ట్మెంట్ లో అన్ని ఫండ్స్ ఉన్నాయి కదా, దాన్ని మీరు ప్రాపర్ గా యూజ్ చేయమని చెప్పండి. అందరికీ సలహా ఇచ్చే హక్కు ఉంది, మనం అరుచుకోవడం కాదు. వాటిని సేవ్ చేయడానికి, వాటి హక్కుల్ని కాపాడడానికి మీరు ప్రయత్నించండి ప్రాపర్ వే. అంతేగాని ఇది తప్పు అది తప్పు అనే హక్కు ఎవరికి లేదు. రైట్ మేడం, మంచి మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.